నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ ఇప్పుడు టాలీవుడ్లోనే కాక ఇటు రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. దాసరి కిరణ్ తన బంధువు దగ్గర 6 కోట్లు తీసుకున్నారని, దాన్ని అడిగినందుకు ఆయన పైన దాడి చేశారని చెప్పి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే మరి ఆ తీసుకున్న డబ్బు ఆయన వ్యూహం సినిమాను నిర్మించారు కాబట్టి ఆ సినిమాలో ఏమైనా పెట్టే అవకాశం ఉందా? అలాగే ఆ సినిమాకు ఆర్జీవి డైరెక్షన్ వహించారు కాబట్టి మరి ఆర్జీవి వరకు కూడా ఈ కేసు వెళ్లే అవకాశం ఉందా? అలాగే మరి ఆర్జీవి అరెస్టుకు ఇది కర్టెన్ రైజరా అన్న చర్చ నడుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సో డబ్బు ఎవరి దగ్గర తీసుకుని వాళ్ళు తిరిగి అడిగితే వాళ్ళపైన తిరిగి ఈయన దాడి చేశారు అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉంటారు ఈయన. మరి ఈ డబ్బుని ఆయన వ్యూహం సినిమాలోనే పెట్టుండొచ్చా? మరి ఈయన అరెస్ట్ చేసినప్పుడు మరి ఆర్జీవిని అరెస్ట్ చేసే అవకాశం ఉండదంటారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే వ్యూహం 1, వ్యూహం 2 2 సినిమాలు అనుకుంటా. అదేదో శపథమనో ఏదో అంటారు. లేకపోతే ఇప్పుడు ఇది వ్యూహం 3 అంటే వ్యూహం సినిమాయే దాసరి కిరణ్ కొంప ముంచిందా? ఇప్పుడు ఇక్కడ ఇతను మరి ఆ దాసరి కిరణ్కి సమీప బంధువు ఎవరు, గాజుల మహేష్ అనే తెనాల దగ్గర ఏదో పెరవలనో ఏదన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ బంజారా హిల్స్లో స్థిరపడ్డారు. ఒక 5-6 కోట్లు అతని దగ్గర తీసుకున్నాడు. మా డబ్బు మాకు ఇవ్వమని వాళ్ళు నిన్న కూడా పోయి అడిగినట్టున్నారు. ఆ బెంజ్ సర్కిల్ దగ్గర వీళ్ళదేదో రియల్ ఎస్టేట్ ఆఫీస్ మనుషులను పెట్టించి కొట్టించాడు. ఎవడో అతను ఒకడు నాగరాజు అనే అతను కడియంతో కొట్టాడంటే అసలు చెవి మరి తెగిపోయింది. ఆయన భార్యను కూడా కొట్టారు, ఆమె ముఖం పైన గాయాలు. ఇప్పుడు ఆ కేసులో మరి అతను అరెస్ట్ చేశారు. ఎవరు? ప్రొడ్యూసర్ దాసరి కిరణ్. ఇప్పుడు కిరణ్ పరిస్థితి ఇట్లుంటే మరి ఆర్జీవి అంటారు, రామ్ గోపాల్ వర్మ మరి దాని దర్శకుడిగా. గతంలో ఆర్జీవీపై అనేక ఎలిగేషన్స్ ఏంటి, ఆయన మరి చంద్రబాబు లేకపోతే లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళని అసలు ఎలా మరి ఇచ్చేశాడు తన సినిమాల్లో ఒక రకంగా కించపరిచేలాగా మరి పాత్ర పోషణ, చిత్రీకరణ. ఆ తర్వాత అదే వ్యూహం 1 కావచ్చు, వ్యూహం 2 కావచ్చు. నెక్స్ట్ అసలు సోషల్ మీడియాలో పోస్టులు, ఇది వీళ్ళ ముగ్గురినే ఆయన టార్గెట్ చేయటం. నెక్స్ట్ లోకేష్ సతీమణి, ఆమె ఎవరు, బ్రాహ్మణి, ఆమెని మళ్ళీ ఆ విధంగా అతను ట్రోల్స్ చేయటం. అంటే రామ్ గోపాల్ వర్మ మనకు తెలిసి సినీ దర్శకుడిగా మరి గొప్ప టెక్నీషియన్గా అసలు మరి దేశం మొత్తం అతనికి ఒక పేరు ఉంది. ఏది నాకు తెలిసి ఆయన ఒక 80 సినిమాలు తీసుంటాడు. ఆ 80 సినిమాల్లో ఒక 25-30 సినిమాలు హిందీలోనే తీశాడు. అమితాబ్ బచ్చన్తో అసలు ఏబీసీ కార్పొరేషను, లేకపోతే ఆయన సర్కార్ అనే సినిమాలు, రంగీలా, శివాతో స్టార్ట్ అయింది ఇతని సినీ జీవితం. ఎప్పుడైతే ఇతను ఈ రాజకీయాల్లోకి ప్రవేశించాడో, ఏది జగన్మోహన్ రెడ్డితో అంటగాగాడో ఈ పరిస్థితి దాపురించిందా? నిజంగా రాజకీయాల్లోకి వెళ్ళాలనుంటే రామ్ గోపాల్ వర్మ ఏం చేయాలా? చిరంజీవిలాగా ఒక పార్టీ పెట్టుకో, లేకపోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ పెట్టినట్టుగా. లేదు కృష్ణ లాగా, అప్పుడు ఈ మహేష్ వాళ్ళ ఫాదర్ ఎవరు, సూపర్ స్టార్ కృష్ణ, అతను ఏం చేశాడు, ఎన్టీఆర్ని డిఫేమ్ చేస్తూ సినిమాలు తీసేవాడు, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డాడు. ఆయన చెప్పేవాడు ఏమని, రాజీవ్ గాంధీ స్ఫూర్తితో నేను కాంగ్రెస్లో చేరానంటాడు. ఆయన ఏలూరు ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాడు, గెలిచాడు. ఎవరు? కృష్ణ. మీరు కూడా అట్లాగే, అతను ఎట్లా అయితే సూపర్ స్టార్ కృష్ణ రాజీవ్ గాంధీ స్ఫూర్తితో నేను రాజకీయాల్లో ప్రవేశించానన్నాడు, నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి, లేకపోతే ఏదైనా కంటెస్ట్ చేయాలి ఎంపీగాను, ఆయన టికెట్ ఇస్తే, లేదు రాజ్యసభకు పోవాలి. అంతే తప్ప సినిమాలన్నీ రాజకీయాలకు వాడుకుంటే ఒక పార్టీని దెబ్బతీసేలాగా, ఒక నాయకుడిని కించపరిచేలాగా నువ్వు సినిమాల్లో పాత్రల్ని క్రియేట్ చేసి, సినిమాల్లో పాత్రలే కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు కూడా, అది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? మరి దానికోసమే ప్రకాశం జిల్లా వాళ్ళు వచ్చారు. ఇది పోలీసులు వస్తే ఇక్కడ ఏదో ఉంటుంది ఆయన ఇల్లు, ఏంటి డెన్ అంటారు, ఆయన ఇంటి పేరే డెన్ అనమాట. అంటే మొదటి నుంచి ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మ ఎంజాయ్ చేశాడు. కాంట్రవర్సీలే అతని ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తద్వారా ఏదో పబ్లిసిటీ, లేకపోతే తన సినిమాలకి ఇది ఉచిత పబ్లిసిటీ అంటూ అతను యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లోనో ఇంటర్వ్యూలు ఇస్తూ తనేంటి ఒక పతనం. ఇప్పుడు ఎంతమంది తెలుగు సినీ దర్శకులు లేరమ్మా,
చలనచిత్ర పరిశ్రమలో మనకి పాత తరం తీసే ఇప్పుడు ఈ తరంలో రాఘవేంద్రరావు లేకపోతే దాసరి నారాయణరావు ఇలాంటి పనులు చేశారా? దాసరి నారాయణరావు కూడా రాజకీయం, ఆయన ఏంటి కాంగ్రెస్ పార్టీ, బ్రహ్మాండంగా ఆయన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడయ్యాడు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఎవరు? దాసరి నారాయణరావు. రాజకీయం అభిలాష, రాజకీయాల్లో ఉండాలి, నేను మళ్ళీ పొలిటికల్గా నా పేరు వినపడాలనుకుంటే చేసే విధానం అది, అంతే తప్ప ఈ దొంగచాటు వ్యవహారాలు ఎందుకు? రామ్ గోపాల్ వర్మ పతనం అంటోంది అది. అసలు ఎక్కడో ఉండాల్సినటువంటి రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇంత దిగజారాడు? అదేమంటే నా ఇష్టం అనొచ్చు. ఆయన ఒక పుస్తకం కూడా రాసినట్టున్నాడు, ఏమని? నా ఇష్టం అని. అయితే సార్ ఆయన పైన ఆయన కొంత ఈ సినిమాలు తీసినందుకు గాను ఆయన కొంత అమౌంట్ అందింది అని చెప్పి ఆధారాలతో సహా బయటపడింది. అలాగే మీరు అన్నట్టు ఫైబర్ నెట్లో కూడా ఈయనకి అంటే వ్యూవర్షిప్ లేకున్నా కూడా అమౌంట్ ఎక్కువ ఇచ్చారు అని చెప్పి కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన నేను ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఎలా కేసులు పెడతారు, అదే ఒకే అంశం మీద అన్ని ప్లేసెస్లో కేసులు ఎలా పెడతారు, ఇదంతా కావాలని చేస్తున్నారని చెప్పి కూడా ఆయన అప్పుడు అనడం జరిగింది. కానీ ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా మరి ఇప్పటికీ ఆయన్ని ఎంక్వైరీకి కూడా ఆయన రాలేదు కూడా, చాలాసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన రాలేదు. మరి ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి దీని ద్వారా ఏమన్నా ఆయన అరెస్ట్ జరిగే అవకాశం ఉంటుందంటారా ఈ కేసు ద్వారా? 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరి అంటారు. ఇప్పుడు దాసరి కిరణ్ అరెస్ట్ చేస్తారని ఊహించామా? వ్యూహం సినిమా తీసినందుకు కాదుగా అరెస్ట్ అయింది. ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు? వాళ్ళని ఎవరినో మరి డబ్బులు ఎగ్గొట్టాడు. నెక్స్ట్ డబ్బులు ఇవ్వమన్నాళ్ళని కొట్టడం, తీవ్రంగా గాయపరచటం. అట్లాగే మరి ఆర్జీవి, ఇప్పుడు మీరు అన్నారు ఫైబర్ నెట్ గురించి, అప్పుడు జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ధ్వజమెత్తాడు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా జీవీ రెడ్డి ఏమని ఆరోపించాడు? ఆధారాలతో సహా బయటపెట్టాడనమాట. ఫైబర్ నెట్ డబ్బులు దగ్గర మరి 2,15,00,000 ఇతనికి ఇచ్చారు. ఎవరికి? ఆర్జీవి. వ్యూయర్షిప్ ఎంత? అసలు ఒక వ్యూకి 11,000 రూపాయలు పడ్డట్టు అనమాట. ఎంత ఉంది వ్యూయర్షిప్? 1,863 మంది చూశారు. ఎక్కడ 1,863 వ్యూస్, ఎక్కడ 2,15,00,000? మళ్ళా ఈ ఫైబర్ నెట్ది మళ్ళీ ఓపెన్ అవుతుందా? ఇంకా ఏ కేసుల్లో అతను పడతాడు? ఇదంతా ఇప్పుడు ఆర్జీవి గురించి ఎందుకు వచ్చింది? దాసరి కిరణ్ అరెస్ట్ అవ్వగానే ఆర్జీవి అరెస్ట్ ఎప్పుడు అంటున్నటువంటి పరిస్థితుల్లో ఒకటి మాత్రం ఏది వెంటబడి తరుముతుంది. తప్పులు చేసిన తప్పులు వెంటబడి తరుగుతున్నాయి. మేము అప్పుడు ఎప్పుడో చేసాం, ఇప్పుడు కేసులు పెడితే ఎలా అంటే ఎట్లా? వివేకానంద రెడ్డిని ఎప్పుడో హత్య చేశారు, కానీ వాళ్ళు జైలుకి వెళ్ళారా లేదా? ఆలస్యంగా అయినా కూడా మరి బయటకు వచ్చిందా రాలేదా నిజం? తప్పులు చేసేటప్పుడు ఉండాలా, ఏది ఆ విచక్షణ, లేకపోతే ఆ భయం అనేది. ఇప్పుడు భయపడితే ఏమొస్తుంది? అంటే ఇప్పుడు ఆర్జీవి భయపడుతున్నారని మీరు అనుకుంటున్నారా సార్? ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు పోస్టులు పెట్టారనో మాట్లాడారని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. కానీ మరి ఆర్జీవిని కనీసం ఇంటరాగేషన్కి కూడా పోలీసులు తీసుకురాలేకపోయారు. ఇప్పటికీ ఆయన ఈవెన్ పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారని తెలిసి కూడా ఆయన పలు డిబేట్లలో పార్టిసిపేట్ చేశారు, కొన్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు, వచ్చారు, విచారణకు వచ్చారు, హాజరయ్యారు, ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానాలు చెప్పారు. వాళ్ళు ఏదో అడిగారు, ఈయన ఏదో చెప్పాడు, అది అయిపోయింది. ఆ కేసు అంతవరకు అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఏది తర్వాత ఇంకేం కేసులు పడతాయి? ఇంకేం తప్పులు ఆయన చేశాడు? ఇప్పుడు వాళ్ళ గతంలో ఆయన ఏదో చెక్ బౌన్స్ కేసు ఏదో ఆర్జీవీది ఏదో, మరి ఆ చెక్ బౌన్స్ కేసులో మరి ఆల్రెడీ అతనికి అప్పట్లోనే మరి 3 నెలల్లో ఏమో జైలు పడింది. దాంట్లో నుంచి ఎట్లా మరి బయటకు వచ్చిన పరిస్థితుల్లో మరి ఇంకేం బయటకు వస్తాయి? బాధితులంతా ఇవాళ వెల్లువెత్తుతున్నప్పుడు, మరి అందరు బాధితులు వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తున్నప్పుడు, మరి ఆర్జీవీ బాధితులు కూడా రేపొద్దున తరలి వస్తారా? కేసులు పెడతారా? అరెస్ట్ అవుతారా? మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పరామర్శిస్తాడా? రేపెప్పుడో మిథున్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నాడు అన్నారు, అదేదో వాయిదా పడినట్టుంది. ఈలోపు దాసరి కిరణ్ పరామర్శకి వెళ్తాడా? మరి పాపం వాళ్ళ సినిమా తీశాడు కదా జగన్మోహన్ రెడ్డి కథాంశంతో, వాళ్ళ నాన్న కథతో 2 సినిమాలు తీశాడు, వ్యూహం 1, వ్యూహం 2. కాబట్టి మరి దాసరి కిరణ్ జైలు పరామర్శకి జగన్ వెళ్తాడా? ఆర్జీవీ వెళ్తాడా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.